క్రమము చొప్పున అవి ప్రసవించుతూనే ఉన్నాయి, పిల్లలను కంటూనే ఉన్నాయి. ఈ యొక్క భూమిని నింపుతూనే ఉన్నాయి, ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మానవులకు కూడా ఫలించి అభివృద్ధి చెందమన్నారు ప్రభు సృష్టికర్త. కానీ వీడు తిరగబడ్డాడు. అందువలన సర్వ జంతువులు, చీమ, దోమ, పాము, సకలమైన సింహాలు, పులులు, ఎలుగులు అన్నీ కూడా మానవుని కక్షతో వెంటాడుతూ ఉన్నాయి. వాటిని చూసి మానవుడు అదిరెక్కిపోయి భయపడుతూ ఉన్నాడు. ఈరోజున నీ జీవితము, నా జీవితము కూడా చీమకు భయమే, దోమలకు భయమే, కంట్రోల్ చేయలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఉగ్రత కొని తెచ్చుకున్నాము, శాపము కొని తెచ్చుకున్నాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే తిరుగుబాటు, ఆజ్ఞ అతిక్రమమే అరికాలు నుంచి నన్నెత్తి వరకు రోగము సంపాదించుకునుట. ఆశీర్వాదము లేని స్థితిని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఆ ప్రభు ఆశీర్వాదం ఇచ్చుటకే, ఆ ప్రభువు నీకు ఆయన విమోచన అనుగ్రహించుటకే, విడుదల అనుగ్రహించుటకే ఆ ప్రభువు పుట్టి ఉన్నారు అనే సత్యాన్ని మనం చూడవచ్చు. లూకా సువార్తలోనే ఈ గొప్ప మర్మాన్ని తెలియచేసి ఉన్నాడు జకరియా ప్రవచనము ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, పరిశుద్ధాత్మ నింపుదలతో గొప్ప ప్రవచనాల్ని పలికి ఉన్నాడు ఈ యొక్క జకరియా ప్రధాన యాజకుడు. ఆలోచన చేద్దాము. దేవుని యొక్క రాకకు ఈ మట్టి శరీరము దాల్చి మనలను విమోచించుటకు ఆయన ప్రణాళిక తన్ను తాను త్యజించుకొనుటకే, తన్ను తాను అప్పగించుకొనుటకే, తను తాను తన ప్రియమైన బిడ్డలను కోల్పోయిన వారిని సంపాదించుకొనుటకే ఈ యొక్క ప్రణాళికను వేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అవిధేయులైన వారిని, అవిధేయులను నీతిమంతుల